హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే గురుదేవ. జై శ్రీమన్నారాయణ. గురుదేవ, భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి చెందింది. జ్యోతిష్యం అనేది ఒక 100 సంవత్సరాల క్రితం పాటించారంటే దానికి ఒక అవకాశం ఉంది, అప్పుడు పాటించే అవకాశం ఉంది. ఇంత సైంటిఫిక్గా మన భారతదేశం అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఎందుకు జ్యోతిష్యాన్ని పాటించాలి, ఎందుకు వాస్తుని పాటించాలి? దాని గురించి మీరు మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరా? ఖచ్చితంగా. ఇది ఎట్లాగా ఒక మనిషి మీద వాస్తు ప్రభావితం, జ్యోతిష ప్రభావితం ఎలా ఉంటుంది అన్నారు. ఓకే, ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే జ్యోతిష్యం అనేది చాలా గొప్ప విషయం. ఇది మన పూర్వీకులు నుంచి కూడా, మన పూర్వీకులే కాదు, మనకి ఏవైతే కలియుగానికి ముందున్నటువంటి ఏవైతే కాలాలు ఉన్నాయో, ద్వాపరయుగం, త్రేతాయుగం ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా జ్యోతిషపరంగా మాత్రమే ఈ నక్షత్రాల మండలి మాత్రమే, అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి తిథులు నక్షత్రాలు మాత్రమే మన ప్రపంచాన్ని కూడా వేలేవి కావచ్చు, మన ప్రపంచానికి సంబంధించింది ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా జ్యోతిషపరంగానే మాత్రమే అవుతాయి. ఇప్పుడు మనకి రాకెట్ ఎగరేస్తారు, రాకెట్ కావచ్చు, లేకపోతే ఉపగ్రహాలు కావచ్చు, ఇలా శాటిలైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జ్యోతిషపరంగా మాత్రమే నడుస్తాయి. ఆ రోజు తిథి వార నక్షత్రం చూసి, అమావాస్య ఉందా పౌర్ణమి ఉందా చూసేసి ఆ నక్షత్ర తిథి ప్రకారంగా మాత్రమే నడుస్తాయి. లగ్నాలు ఉంటాయి, ప్రతిరోజు కొన్ని 12 లగ్నాలు వస్తాయి. ఆ లగ్నాల పరిమాణంలోనే పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెడతారు. ఆ ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నారు. అవేర్నెస్ ఈరోజు రాలేదు. అవేర్నెస్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. మన పూర్వీకుల కాలం నుంచే ఈ జ్యోతిష పరంగా అవేర్నెస్ ఉంది. ఒక యుద్ధం చేయాలన్నా, యుద్ధంలో గెలవాలన్నా, ఒక గేమ్ ఆడాలన్నా, గేమ్లో గెలవాలన్నా, రాజ్యాధికారం వెళ్ళాలన్నా, రాజ్యం తీసుకోవాలన్నా ఏదైనా జ్యోతిష పరంగానే అవుతుంది. ఈ జ్యోతిష పరంగా ఏంటంటే మనకన్నా ముందున్నటువంటి నక్షత్రాలు కావచ్చు, వేదాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, ఇవన్నీ కూడా నక్షత్ర మండలి అని ఒకటి ఉంటుంది. ఈ నక్షత్ర మండలి కిందనే గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల కిందనే భూగోళం ఉంటుంది. ఈ భూగోళంలోనే మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తా. వర్షం వస్తుంది. వర్షము మన ఇంటి సరౌండింగ్ వచ్చినప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు తడవం. బయటకు వస్తే వర్షంలో తడుస్తాం. అంటే మన పరిసర ప్రాంతాల్లో వర్షం వస్తే ఎలా అయితే మనం తడుస్తాం, ఎండ బాగా వస్తుంది, ఎండలో మనము ఎండుతాం కదా, కాలుతాం కదా, అలానే గాలి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనకి సునామీలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం అక్కడ ఉంటాం. అవన్నీ నిజాలేగా, ఇవన్నీ నిజాలే కదా. నిజాలే. ఇవన్నీ నిజాలు అన్నప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాల కింద చూసుకుంటున్నాం. ఇవి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి. కాలానికి అనుగుణంగా ఇప్పుడు పబ్లిసిటీ అవుతుంది అంతే. అప్పుడు కూడా రాజ్యం మొత్తం కూడా ఏమీ ఇది లేక ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆ రాజావారి కోటకి వెళ్ళేసి నిలబడేవారు. వాళ్ళు ఒక పెద్ద దండోరి వేయించేసి పలానా విపత్తు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకుంటున్నారు. అది ఈరోజు మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నారు. పబ్లిసిటీ ఇంపుల్సిటీ అయిపోయింది, పబ్లిసిటీ ఈజీ అయిపోయింది. ఈ రోజుల్లో తెలుసుకునే నాగరికత అనేది అనుకుంటున్నారు మీరు, నాగరికత చాలా తెలుసుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చినటువంటి కాలంలో కూడా జ్యోతిష్యం నమ్ముతున్నారని. జ్యోతిష్యం నుంచే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సిస్టమ్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? మనిషే కదా. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? భూగోళం నుంచి. ఎవరి ఆధారంలో ఉన్నారు? గ్రహాల నుంచి. ఎవరి నక్షత్రాల్లో ఉన్నారు? నక్షత్ర మండలం నుంచి. ఏదైనా సరే ఈ ప్రకృతి అనేది ఉన్నంతవరకు, భూగోళం ఉన్నంతవరకు నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు చంద్రుడు నాకు తెలిసిన దేవుళ్ళు అయితే సూర్యచంద్రులు, ఎందుకంటే వాళ్ళు చూస్తాం కాబట్టి. చూడనటువంటి దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం కాదు, గురువులతో సమానం. ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే ఉన్నారో మందిరంలో దేవుళ్ళు అలా ఉంటారు. వీళ్ళు గురువులు, ఆధ్యాత్మికులు. అంటే ఒక జీవనాధారం బ్రతికేది ఎలా, బ్రతకుండా ఉండేది ఎలా చేసుకుంటే ఎలా ఉంటారు అనేది వీళ్ళు గురువాంశ సంభూతులుగా మనకి ఉపదేశం చేస్తారు. ఎందుకంటే మీరు వేదాలు చదివారా? ఇప్పుడు మనము 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుతాం. ఎందుకంటే ఈ రోజున్న జనరేషన్ నాగరికత ప్రకారంగా మనం ఎలా జీవించాలి అని తెలుసుకుంటాం. మన పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, మీ అమ్మగారు నాన్నగారో, లేకపోతే మన అమ్మగారో నాన్నగారో, లేకపోతే ఇంకా తాతయ్యలలో, వాళ్ళ నాగరికత వేరే ఉంటుంది. ఆ నాగరికతలు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. ఇలా బ్రతకాలి ఇలా అని చెప్తూ ఉంటారు. అవునా? ఈ జీవనాశాలు అంటే ఎందుకు మీరు ఇంత నాగరికత పెరిగింది కదా, ఈ నాగరికతలో కూడా నక్షత్ర మండలి అవసరమా అన్నారు కదా, దానికోసం అనమాట. అందుకోసమే మన పుట్టే పిల్లలు బాగుండాలి అనే ఒక నమ్మకంతో ఆ నక్షత్రాన్ని బట్టి మనం ఎదగ బతకాలి. ఏమవుతారు పుట్టిన వాళ్ళు, లాయర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, లేకపోతే పొలిటీషియన్ అవుతారా అనేది ఆ నక్షత్రాన్ని బట్టి మనము నిర్ధారణ చేస్తాం. అప్పట్లో అర్జున్ వారు కూడా నక్షత్రాన్ని చూసుకున్నాడు, కర్ణుడు నక్షత్రాన్ని చూసుకున్నాడు. అలా చూసినప్పుడు రాజ్యాలు ఎలా కూలిపోయినాయి అంటున్నాం? లేదు, రాజ్యాలు కూలిపోయేలా చేసుకున్నారు. వాళ్ళ పాపాలు హరించాలి కాబట్టి, వాళ్ళ చేతిలో హతమారాలి కాబట్టి, ప్రపంచం ముందుకు వెళ్ళాలి కాబట్టి.
ఇప్పుడు అందరికీ తెలుసు, రౌడీకి తెలుసు నేను ఎలా పోతాను అని. పామును పట్టేవాడికి పాముతోనే పోతాడు, తెలుసా మీకు? ఐడియా ఉందా? పాము పట్టేవాడు పాముతోనే పోతాడు, బాంబు చుట్టేవాడికి బాంబుతోనే పోతాడు. ఇది సామెత కాదు, నిజంగానే నిజం ఇది. హోటల్కి టిఫిన్ కరువు, టైలర్కి బట్టలకు కరువు, ఇది సామెత కాదు, ఇది నిజమే. అలానే మన సమాజం ఎంత మెరుగైనా, మన సమాజం ఎన్ని రకాలుగా వచ్చినా కూడా మనకి ఏదైతే సిస్టమ్ ఎలా అయితే కనిపెట్టామో మనల్ని కనిపెట్టింది దేవుడే. దేవుడు అనేది సూర్యచంద్రులు, ప్రకృతి, ఇక్కడ ఉండేటువంటి అన్ని రకాల గ్రహాలు అనుకూలంగా ఉంటే మాత్రమే మనం భూమి మీద జీవించగలుగుతాం. విపత్తు జరిగితే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు, వైరస్లు వస్తే ఎటు వెళ్తామో తెలియదు. అందుకని భూమి మీద బతికేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నక్షత్రాలని, రాసుల్ని అన్నీ నమ్మాలి. అన్నీ ఉన్నాయి, దేవుడు అనేది ఉన్నాడా లేదనేది సెకండ్. సూర్యచంద్రులు అయితే దేవుడి కింద ఉన్నారు. కాకపోతే మనం ఏదైతే ఆలయానికో మందిరానికో వెళ్తాం కదా, అతన్ని దేవుడుగా కాకుండా గురువుగా తలుచుకొని గురువుకి ఏదైతే సకల మర్యాదలు చేస్తామో అక్కడ దేవుడనే ఒక మనిషికి, దేవుడనే ఒక విగ్రహానికి మనం కూడా సకల మర్యాదలు చేసేలాగా నైవేద్యము, బట్టలు, లేకపోతే పువ్వు, పుష్కరాలు ఇలా చేస్తామన్నమాట. ఇది దేవుడు కాదు, గురువు అని మనం భావిస్తే మంచిది. దేవుడని మత కొల్లాలు సృష్టించే వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి హాస్టల్ చేసుకో గురువులకు అయితే అది అవసరం లేదు. మత కొల్లాలకు మాత్రమే దేవుడు. లేకపోతే ఎక్కడైనా మందిరం ఉంటే అది గురువుతో సమానంగా మనం భావించుకోవాలి. దేవుడు అనేది అలా ఉంటుంది. ఇంకోటి ఏంది మీరు అడిగింది? వాస్తు ఒకటి అడిగారు. వాస్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన ఇక్కడే కాదు, భూమండలం మీద ఉండేటువంటి గ్రహరీత్యా తిరిగేటువంటి వాటన్నిటికి కూడా వాస్తు ప్రభావితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పురాణాల వరకే చూసుకుంటే కనుక మనము ఉత్తరం వైపున తలవెట్టి పడుకోము. ఇప్పుడు కూడా మన ఇండియాలో, మనకి వేరే దేశంలో అయితే ఓకే, ఇండియాలో ఉత్తరం వైపు తల తిప్పి పడుకోము. దీనికి రెండు రకాలు ఉన్నాయి. సైంటిఫిక్గా ఉత్తరం వైపు భాగం, మన భూగోళం ఉత్తర వైపు భాగం డౌన్ ఉంటుంది. ఉత్తర వైపు భాగం ఏదైతే ఉంటుందో డౌన్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్. డౌన్ ఉండడం వల్ల మనం తల పెట్టుకొని పడుకుంటాం. తల పెట్టుకొని పడుకోవడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి క్రియలు, బ్లడ్ ఏదైతే ఉందో అది తలవైపు వస్తుంది. తలవైపు వచ్చినప్పుడు మనకి వాంతింగ్ సెన్సేషను, వికారము అలా ఉంటుందన్నమాట. రెండోది అంటే బ్రెయిన్ క్యూబర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిద్ర పట్టదు, అనేజీ ఉంటుంది. ఎందుకంటే మనకి తల కిందలో పడుకుంటే ఎలా ఉంటుంది, ఆ ప్రభావితం ఉంటుంది. ఇకపోతే వాయుమూల డొల్లగా ఉంటుంది. అక్కడ సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగ మనకి వాస్తు ప్రకారంగా సృష్టించినవి. ఎందుకు చెప్పానంటే మీకు, మన భూగోళం ఏదైతే ఉందో దీన్ని సరిభాగం అంటే స్క్వైర్ సైడ్గా తీసుకున్నారు. ఈ స్క్వైర్గా తీసుకున్నప్పుడు ఏ మూలన ఏ దిక్కున ఎంతెంత ప్రభావితం, డొల్లుందా, గట్టిగా ఉందా. ఇప్పుడు కొండలు చూస్తాం మనం, అవి గట్టిగా ఉంటాయి. కొండలు అనేది ఎత్తుగా గట్టిగా ఉంటాయి. అవి మనకి దక్షిణ వైపున, పర్వతం వైపున ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి గ్రహమండలి ఉంటుంది. భూమి మీద గ్రహమండలి ఉంటుంది. ఈ గ్రహమండలికి, గ్రహాలకి అనుకూలంగా చూసుకుంటే ఏ గ్రహం ఎంత బలం ఉంటుంది భూమికి. ఇప్పుడు మనిషి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం వల్ల ఆ మనిషి ఏం చేయగలుగుతాడు, వీళ్ళకి మనం ఉంగరాలో లేకపోతే స్టోన్స్ పెట్టేసో లేకపోతే రుద్రాక్షలు వేసేసో ఏదైనా బలం చేయాలి. ఆ బలం చేసినప్పుడు ఏంటంటే ఆ మనిషి ఎదుగుదల అనేది ఎదుగుతారు అనమాట గ్రహాల నుంచి. అది అలానే భూమి మీద కూడా గ్రహాల పరిమాణం అనేది ఎక్కువ ఉంటుంది, భూమి మీద పడుతుంది అనమాట. ఆ పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడ వైపున ఆగ్నేయంలో కిచెన్ అని అలా అరేంజ్ చేస్తారన్నమాట. ఈశాన్యంలో వాటర్ అని, వాయుమూలలో బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అని, అలానే నైరుతిలో బెడ్రూమ్ అని అలాగే మనకి సృష్టించుకున్నారు. ఆ రకంగా లేకపోతే గ్రహాలు మన మీద చెడు దృష్టి చూపిస్తాయి. ఇప్పుడు ఒక హోమం చేస్తారు, హోమంలో అగ్ని వేస్తారు. లేదు అన్నప్పుడు ఒక ఇల్లు ఎక్కడైనా కాలుతూ ఉండిద్ది, ఆ ఇంట్లో మనం ఉండగలుగుతామా? వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఫోర్స్, అక్కడ మనం ఉండగలుగుతామా? ఈ సరి సమానంగా ఉండడానికి ఈ గ్రహం అనేది ఒకటి చంద్ర గ్రహం ఉంటుంది. ఈ చంద్రగ్రహానికి ఏంటంటే వాటర్ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. బుధ గ్రహం ఉంటుంది, దానికి ఏంటంటే ప్రకృతి, ఎప్పుడు కూడా ప్రకృతిని గాలి, వాయువు చూసేదానికి ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఏమి చేయాలంటే ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయంలో మనము స్టవ్ పెడతాం, అంటే ఆ దేవుడు అక్కడ స్టవ్ పెట్టడం ద్వారా చల్లపడతాడు. మనం తీసుకెళ్ళి ఈశాన్యంలో స్టవ్ పెట్టామనుకోండి, నీళ్ళల్లో పోతూనే ఉంటుంది. అది వాటర్లో వాటర్ వేయటమే కదా, అగ్ని పెడితే ఏమైంది, కాలిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో అగ్గిపొల్ల గీసేస్తే ఏమవుతుంది, చల్లబడిపోతుంది. అందుకని ఈ గ్రహరీత్యా భూమి మీద ఉన్నటువంటి గ్రహాల మండలాన్ని చూసుకొని ఏ మూలన ఏ దిక్కున ఏమున్నది చూసుకున్న తర్వాత, ఇక్కడ హిందూ ముస్లిమ్స్తో సంబంధం లేదు, హిందూ ముస్లిమ్స్ కులాలు మతాలతో సంబంధం లేదు. వాస్తు అనేది అయితే ఉంటుంది. ఈ వాస్తు ప్రకారంగా మనం జీవించడం ద్వారా
ఈ వాస్తు ప్రకారంగా మనం నిర్మించుకోవడం ద్వారా మనకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూతురు పుడుతుంది, కూతురు కొడుకు అవరుగా, కొడుకు కూతురు అవరుగా, రిలేషన్ మారదుగా. అలానే భూమి మండలం మీద ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావితం అనేది మారుతూ ఉంటుంది. దశాబ్ద కాలం అంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమండలం మీద గ్రహాలన్నీ కూడా వాస్తు ప్రకారంగా వాటిని నైపుణ్యం చేసుకుంటాయి, వాటిని అవి మలుచుకుంటాయి. ఆ మలుచుకున్నప్పుడు ఇవేంటంటే లెక్కలు కట్టేటువంటి సిద్ధాంతులు ఉంటారు, వాస్తు పండితులు ఉంటారు. మేము ఉన్నాం అనుకోండి, వాస్తు పండితులు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆ గ్రహరీత్యా వీళ్ళు గడియల ప్రకారంగా ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాస్తు పండితులుగా పరిగణిస్తున్నారు. ఈ వాస్తు చూసి మీరు లెక్కల ప్రకారంగా కట్టుకుంటే గనక ఆ వాస్తు ప్రభావితం మనిషి మీద పడకుండా ఉంటుంది. అందుకోసమే మీ నక్షత్ర ప్రకారంగా, మీ రాశి ప్రకారంగా వాస్తు కనుక చూపించుకుంటే, ఆ వాస్తు ప్రకారంగా ఉంటే ఇల్లు కూడా మనకి కలిసి వస్తుంది. మనం ప్రశాంతంగా ఇల్లు కట్టుకునేది ఎందుకు? ప్రశాంతంగా ఉండేందుకు. ఆ వాస్తు ప్రభావం ఉండాలి. కాబట్టి గ్రహాలన్నీ ఉన్నాయి, వాస్తు ఉంటుంది. ఆ వాస్తు ప్రకారంగా కట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే జీవితంలో ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇవైతే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారంగా బుక్ నాలెడ్జీ కల్లా సిద్ధాంతులు చాలా మంది చూస్తూ ఉన్నాను నేను. ఈ రకంగా సిద్ధాంతులు వచ్చేసి బుక్ నాలెడ్జీ చూయించుకొని వాటి ద్వారా ఏదో నాకే తెలుసు అని చెప్పేసి అని కాకుండా నిజంగా నేర్చుకొని చేసేవాళ్ళు, వాళ్ళకి ఎవరైతే ఈ చేయించుకునేటువంటి నమ్మకమైనటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేగాని మంచి సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే మంచి వాస్తు దొరుకుతుంది. ఓకే గురు, అట్లా చాలా చక్కగా చెప్పారు గురుజీ.